ఎయిమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. అలాగే అందరికీ ప్రైజ్ లార్డ్, దేవునికి కూడా కృతజ్ఞతలు. ప్రైజ్ లార్డ్ స్వరాజ్ బ్రదర్, మీరు ప్రార్థన చేయండి, చంద్రశేఖర్ అన్న పాట పాడతాడు. సిస్టర్ ప్రైజ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ శుభాభివందనాలు. యువతకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మరొకసారి దేవాయేసు మా ప్రభా నేను కలుసుకునే భాగ్యం మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం దేవాయేసు మా ప్రభా. ఈ రోజుకి మంది మరించారు మా ప్రభా. దేవాయేసు మా ప్రతి ఒక్క బిడ్డను దేవా నీకు కృప చేత దేవాయేసు మా ప్రభా నీకు ప్రేమ వాత్సల్యం చేత బ్రతికించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయేసు మా ప్రభా ఇంకా అనేకులు రానేట్టున్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరికి దేవాయేసు మా ప్రభా ప్రతి ఒక్క నెట్వర్క్ ప్రాబ్లం తీసివేయండి మా ప్రభా. మీ యొక్క సన్నిధిలో వచ్చేటకు సాయం దయచేయండి. ఇంత మంచి భాగ్యం మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ప్రతి ఒక్క వాక్యంతో మాతో మాట్లాడండి మా ప్రభా. పాటల చేత మాతో మాట్లాడండి మా ప్రభా. దేవాయేసు ప్రార్థన చేత మాతో మాట్లాడండి మా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ దేవాన్ని అందు భయభక్తులు కలిగి జీవించటకు సాయం దయచేయండి దేవా. నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లాలి మా ప్రభా. ఆది నుంచి అంతవరకు మమ్మల్ని నడిపించండి మా ప్రభా. ఎటువంటి దేవాయస్సు మా ప్రభా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సాయం దయచేయండి మా ప్రభా. యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవా నిన్ను దేవాయస్సు ప్రేమించి వస్తున్నారు మా ప్రభా. ప్రతి ఒక్క వాక్యం వాళ్ళకు దేవా ఏసే మా ప్రభా. ప్రతి ఒక్క నడవడికల్లో దేవా వాళ్ళ మార్గం అంతటిని సరళం చేయటకు సాయం దయచేయండి దేవా. ప్రతి వాక్యం దేవా విని వాళ్ళు దేవా ఎస్ఏ మా ప్రభా నీ అందు భయభక్తులు కలిసి జీవించటకు సాయం దయచేయండి దేవా. ఇక అనేకులు దేవా నీ యొక్క రక్షణ మార్గంలో ఉండాలి మా ప్రభా. అనేకులకు మేము దేవాయసాన్ని శిష్యులుగా చేయాలి మా ప్రభా. అటువంటి టాస్క్ మేము చేయటకు సాయం దయచేయండి దేవా. నీకు మెడైన దీవెనలు కుమరించండి దేవాయసే మా ప్రభా. ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించబిడ్డగా ఉంటకు సాయం దయచేయండి దేవా. ఎంతో మంది నశిస్తున్నారు మా ప్రభా. వాళ్ళందరి ఆత్మల దేవాయసే మా ప్రభా. మేము దేవాయస్ మా ప్రభా మనుషులు పట్టే జాలరుగా చేయండి మా ప్రభా. ఇక దేవాయస్య మా ప్రభా ప్రతి ఒక్కరు దేవాయస్య మా ప్రభా కేపీలో ఉన్న ప్రతి ఒక్కరు దేవ మనుషులు పట్టే జాలరుగా ఉండాలి మా ప్రభా. దేవాయస్య మా ప్రభా సాతాను గాడు ఎవరిని మృంగుతున్నాను చూస్తుండు మా ప్రభా. వాడి తలంపులన్నీ దేవాయస్య మా ప్రభా తారుమారు కావాలి మా ప్రభా. దేవాయస్య మా ప్రభా మేము నీ తట్టు తిరిగే బిడ్డగా ఉంటాకు సాయం దయచండి దేవా. ఏమైనా అసహకార్యం ఉంటే తీసివేయండి మా ప్రభా. ప్రతి ఒక్కరు దేవ తగ్గించుకొని తగ్గింపులో జీవించడానికి సాయం దయచేస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న మీరు పాట పాడండి. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమోదును నేనేమోదును, ఏమోదును నేనేమోదును, ఏమోదును నేనేమోదును, ఏమోదును నేనేమోదును. ఎవరు సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ,
ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో హల్లెలూయా ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ సరజ్ బ్రదర్ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులకు తండ్రి, కృపమయుడ, జీవం గల దేవ యేసు ప్రభా నీకెంతో వందాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా నీకెంతో వందాలనైనా. నా దేవా నా ప్రభా ఇక సాయంకాల సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు అందరికి ఇచ్చేందుకు నీకెంతో వందాలనైనా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రభా మేము ప్రార్థిష్టమైనా మా దేశంలోనైనా 12 రాష్ట్రాలు ప్రభా నా తండ్రి చట్టాలు, కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రభా మీ బిడ్డకు వ్యతిరేకంగా ప్రభా తీసుకొస్తున్నారు ప్రభా. వాటన్నిటిని యేసు క్రీస్తు నామములో కొట్టివేయబడిన కాక. హల్లెలూయా. నైనా ప్రతి ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి దురాత్మ శక్తి మీరు గద్దించండి ప్రభా. నైనా యేసయ్యా నీకెంతో వందాలైనా.
మీ బిడ్డలకు నాయన ఎలాంటి హాని జరగకుండా మీరు కాపాడమని ప్రాదిష్టమైన భయంకరమైన దినాల్లో మేము ఉంటుండగా ప్రవ్వా నైనా ఏ దుష్ట శక్తులు వ్యతిరేకంగా ఉన్నాయో ప్రవ్వా వాటిని ప్లాన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నాం ఏసుక్రీస్తున్నాము. మనుషులు ఉన్న దురాత్మ మీరు బంధించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ నా తండ్రి, శాసనాలను మార్చే గొప్ప దేవుడు ప్రవ్వా. నా దేవ నాడు ప్రవ్వా ఇస్తారు ప్రార్థించినప్పుడు ప్రవ్వా శాసనాలను మార్చిన గొప్ప దేవుడు ప్రవ్వా. నైనా మీకు అసాధ్యమైంది లోకంలో ఏది లేదు ప్రవ్వా, సమస్తం మీకు సాధ్యం ప్రవ్వా. నైనా యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉండనా మీరు అన్నారు ప్రవ్వా. ఆ వాక్యం బట్టి మేము ప్రాదిష్టమైన గొప్ప దేవ నా తండ్రి, సేవకులకు ఎలాంటి హాని జరగకుండా ఎలాంటి చట్టాలు రాకుండా వ్యతిరేకంగా ప్రభావ వాటిని క్యాన్సిల్ చేయమని ప్రార్థిష్టం. మీ ఆత్మకార్యం జరిగించండి అయినా గొప్ప దేవ. రాబోయే దినాల్లో ప్రభావ బహు విశేషమైన పరిచర్య జరగాల అయినా నా తండ్రి యేసయ్య. అనేక ప్రాంతాల్లో ప్రభావ మీ సువార్త విస్తరింపబడాలా, ప్రతి సంఘాల ప్రభావ ఉజ్జీవంతో నింపబడి ప్రభావ గొప్ప కార్యాలు ప్రభావ నా తండ్రి అనేక ప్రాంతాలు వెళ్ళి చేయాలా ప్రభావ. అలాంటి గొప్ప కార్యాలు మీరు అక్కడ ప్రతి సంఘం ద్వారా మీరు జరిగించండి. ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి సంఘంతో నింపండి ప్రభావ. ప్రతి సంఘం ప్రభావ ఉజ్జీవింపబడి అయినా మీకు వాక్యాన్ని ప్రభావ మీ సత్యాన్ని ప్రజ్వలింప చేయలాగానే సహాయపడమని ప్రార్థిష్టం. పోత విస్తారం ఉంది ప్రభావ, పనివారు కొదుగున్నారనైనా సేవకు మీరు లేపండి ప్రభావ. ఉజ్జీవంతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకు మీరు లేపండి, నూతనంగా అభిషేకించి ఓ ప్రభావ ప్రతి శోధనలు ప్రభావ ప్రతి శాసనాన్ని ఏసుక్రీస్తును క్యాన్సిల్ చేయమని ప్రార్థిష్టం. మీ ఆత్మకార్యం జరిగించమని మీ ప్రతి ప్రార్థంశమైన మీ సన్నిధి చేర్చుకున్నందుకు నీకు ఎంతో వందాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిష్టం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ దేవానికి వందాలు. అసలు విశాఖ జీవానికి శృతం, నా దీవానికి శృతం. మీరు ఉంటే ఎట్లా మాట్లాడి అదే మాట్లాడి పెట్టండి, అదే వాక్కు శక్తి తెచ్చి జ్ఞానం తెచ్చి ప్రసాదం నడిపి తెచ్చని నా దీవానికి శృతం చేస్తాం. అబ్రహాం ఇసాకుల దీవానికి శృతం. వాక్యం వినటానికి వినగల చెవి తెచ్చి గ్రహించగల మనసు తెచ్చని క్రీస్ కలిగిన మనసు ధర మాకు నడిపించి సైతాన్ దేయాలు కాల్చి నేస్తున్నాం. అపుస్తకారం యాక్ట్స్ చాప్టర్ 2 చూద్దాం. 2వ అధ్యాయము 2వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువు బ్రదర్. చెబుతా చదువు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుడు అంటాడు, నా తండ్రి వాగ్దానం కోసం మీరు కనిపెట్టు అంటాడు. శిష్యులు ఇంకా పరిశుద్ధాత్మ పొనుకలేదు, ఇంకా మీరు యెరూషలేములో పోకుండి నా తండ్రి వాగ్దానం కోసం పెట్టమన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు తన సేవలో శిష్యుకు చెప్తారు, నేను పోతా మీకు మంచిది, ఆదరణకర్త వచ్చి మీకు అన్ని బోధిస్తాడు. కానీ ఆదరణకర్త ఎవరు? అది యేసు ప్రభే. కానీ క్రైస్తవ సంఘం గ్రహించలేకున్నది కనుక, ఎందుకంటే పరిశుధాత్మ లేకుండా మనం గ్రహించలేము, మనం సత్యాన్ని గ్రహించలేము పరిశుధాత్మ లేకుండే. కనుక ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, పెంతెకోస్తు ఏం చేస్తుంది, వాళ్ళందరూ పండుగ తినుతూ తాగుతూ పండుగ చేసుకుంటే వీళ్ళ ఆసక్తితో కూర్చొని ఉన్నాడు. ఆసక్తితో అందరూ ఒక 120 శిష్యులు కూర్చొని ఉన్నాడు. దేవా కావాలా. కానీ నీకు ఎప్పుడు ఆసక్తి ఉంటుందో అప్పుడు పరిశుధాత్మ దేవుడు నీలో వస్తాడు. ఆసక్తి ఉండాలా, నీలో ఏ పాపం ఉండొద్దు. ఎందుకంటే యేసుప్రభు పరిశుద్ధి కనుక మనం ఈ పరిశుద్ధి ఉండాలా. యేసుప్రభు పరిశుద్ధి ఉంటేనే మనల్ని రాగలరు. పరిశుద్ధి లేకుంటే అది అసాధ్యం, రాలేదు ఆయన. ఎందుకంటే ఆయన అప్పుడు వాళ్ళు ఏం చేసిండంట, పెంతెకోస్తు అందరూ అక్కడ ఏం చేస్తుండ్రు, ఆ పండుగలతో అంటే తినుతాకు మంచిగా అక్కడ చేస్తుండ్రు ఆ కాలంలో. కానీ వీళ్ళు ఏం చేస్తుండ్రు, దేవా మీరు వాగ్దానం కోసం కనిపెట్టుకొని ఆసక్తితో ఒకటే మనసు కలిగి ఒకటే ఆసక్తి కలిగి వాళ్ళు ఆసక్తి కలిగి పెట్టింట. ఈ ముఖ్య మంది మనకు ఆసక్తి ఉండాలా. ఆసక్తి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆసక్తి ఉండాలా. మనం ఐక్య విచారణ కొట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఐక్య విచారణవి మనకు పాపంగా అడ్డగొస్తాయి. కనుక ఆసక్తి కలిగి పెంతెకోస్తు పండుగ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆసక్తి కలిగి ఉండే కనుక ఏం చేస్తాం అక్కడ. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. చూడండి, వేగం గుడి ఆకాశం ఉంటే గాలిగా పరిశుద్ధాత్మ ఎట్లొచ్చిండు, గాలిగా వచ్చిండు. హల్లెలూయా. వచ్చి ఏం చేసిండు, వేగంగా వాళ్ళు ఉన్నిగా కూడుకొచ్చింది. ఇది ఆసక్తి. హల్లెలూయా. చూడండి ఇంకేమంటారు అక్కడ చూద్దాం మనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో అగ్ని వాళ్ళకి నిలబడి కలిసి ఒక్కొక్కరి మీద వ్రాలగా, ఒక్కొక్క మీద రాలగా అంటే అందరి మీద లాగింది. అది అగ్గి జ్వాలలాగు ఒక్కొక్కరి మీద అంటే అందరు ఎంతమంది 170 శిష్యులు అందరి మీద లాగా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
అలా అందరు పరిశుద్ధాత్మ ఇంటి వారై వాళ్ళ వాక్కు శక్తి ఇవ్వబడింది. అలా ఇది ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించినది కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. అలా చూడండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీకు ఒక సూచన, నువ్వు అన్ని భాషలు ఇస్తూ వస్తాయంట. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీకు ఏమొస్తాయంటే అన్ని భాషలు వస్తాయి. అన్ని భాషలు ఏంది మనం చూస్తాం. పరిశుద్ధాత్మ బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నట, నీకన్నా విజ్ఞానం ప్రార్థన చేస్తున్నట. నువ్వు బలైనప్పుడు నీకు సహాయకారం ఉంటాడంట. అంటే ఎంతో మంది పరిశుద్ధాత్మ పొందుకెళ్ళి సంఘాలు పోతుంటూ వాక్యం వింటున్నారు, కానీ గ్రహించే స్థితిలో ఉన్నది. లేఖనం ముందర మీరు ఫలించలేదా అని ముందర శిష్యులు చెప్పిన. పరిశుద్ధాత్మ అంటే మనకు గ్రహింపేస్తుంది. ఎన్నోసార్లు సేవలో చెప్పిన, మీ ఇంకెవరు గ్రహించలేదా నేను చెప్పిన మాటలు అంటే శరీరం ఎవరు గ్రహించలేడు. కనుక ఇక్కడ చూస్తే మనం వాక్కు శక్తి వచ్చింది. అయితే మనం చూస్తాం, మనం ఎక్కడ చూస్తాం, మనం అపోస్తలకారం Acts chapter 9 17 చూద్దాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, ఇక్కడ మనకు చూస్తాం సౌలు నుంచి మనం చూస్తాం, ఈ లేఖనంలో సౌలు నుంచి చూస్తాం. అననీయ తన ప్రార్థన కూర్చున్నప్పుడు దేవుడు ఆయనతో అననీయతో మాట్లాడినాడు. ఒక వ్యక్తిను సౌలు నుంచి విచారించి, మనకు తెలుసు ఈ లేఖనంలో సౌలు నుంచి విచారించి, ప్రభా ఈయన పోని ఈయన కోసం నేను బలమైన సాధన వాడుకుంటా. అయితే అననీయ దేవుని ఆత్మధన నడిపిస్తున్నాడు. ఎవరికి దగ్గర పోతున్నాడు, సౌలు దగ్గర వచ్చి ఎప్పుడు చెప్తున్నాడు. అననీయ ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడు అక్కడ, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి ఇంట్లో ప్రవేశించి అతని మీద చేతులు హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. చేతులుంటే ఒక్కొక్కసారి ఒక ఇంట్లో పోతే చేతులుంటే కొందరు షేక్ అయితేనే ఉంటారు. నేను సేవలో పోతున్నప్పుడు షేక్ అయితే దేవుని ఇట్లా వాళ్ళ బాడీ అంతా షేక్ అవుతుంటది. హల్లెలూయా. సేవలు జరిగింది, చేతులు పెడుతుంటే షేక్ అయ్యి వాళ్ళు ఇట్లా అవుతారు. అయితే ఈ అననీయ పోయి ఏం చేస్తుంటా, అక్కడ చేతి ఉంచిన సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి ఏమంటాడు, సౌలా నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ఆ యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఆయన పరిశుద్ధుంటే ఆయనకు సంకల్పం చూడగల ఉద్దేశం దిగాలి జన్లు చేయడకు. ఎందుకంటే సౌలు చీకట్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ చీకట్లో వెలుగు చూడకండి ఏమైనాడు, ఆయన గుడ్డితనం అయిపోయినాడు. ఆయన ముంగట ఉండంటే మన పరిశుద్ధాత్మ నిండిన వాడు ఉంటే మనం ఆయన దగ్గర నిలబడగలం. మనం ఆయన పరిశుద్ధి కనుక ఆయన పోలిక ఉంటే మనం నిలబడగలం. ఎందుకంటే పరిశుద్ధాత్మ కోసం సంఘంలో బోధిస్తారు, మీరు ఈ పరిశుద్ధాత్మ పొందాలా అని చెప్పాలా. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాడని రోమ సంఘంలో ప్రకటించిన పౌలు తన లేఖంలో ఏం చేసిన, పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాలంటే నువ్వు ఆయన వాడకాలంటే నీకు మోక్షం ఎంట్రీ లేదు. క్రీస్తు ధరించి బాప్సం అంటే క్రీస్తుని ధరించుకున్నావు, కానీ ధరించాలంటే ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడే. అయితే ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ చదువు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి అప్పుడే ఏం చేసిందంట, అప్పుడే చేపెట్టి ప్రార్థిస్తే పొరలు పొంది ఎప్పుడు ఏం చేసిందంట, పొరలు అక్కడ అప్పుడే ఏం చేసినట్ట ఈ సౌలు బాప్తిసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే బాప్తిసం పొందినాక ఏం చేసిందంట, ఇక్కడ చూస్తాం మనం ఎంతో చూస్తాం 18వ వచనం బ్రదర్. 17 చూడు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి సౌలు దగ్గర అక్కడ ఇంట్లో ఉన్నాడు, ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు
నీవు దృష్టి నీవు పొంది వచ్చిన మార్గంలో కనబడి ఆ యేసే నీకు కనబడనని అక్కడ సౌలుతో అననీయ మాట్లాడుతున్నా. నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. పంపి ఉన్నాడా? కింద చూడుకోరు ఇంకా. ఇప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. జరుగుతున్నా ఇక్కడ చూస్తే హోలీ గోస్ అని ఉంది ఇంగ్లీష్ లా, ఇక్కడ పరిశుద్ధాత్మ అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి తన మీద చేతులుంచి, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి దృష్టి కలిగి బాప్తిసం పొందెను. తరువాత 18 అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. అలాగే చూడండి, ఆహారం తీసుకొని బలపడను. ఇంకేమంటారు ఇక్కడ చూస్తే, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. ఇది ముఖ్యం ఉంది. హల్లెలూయా. ఎందుకు శిష్యులతో అక్కడ కొన్ని దినం చేస్తున్న సావాసంలో శిష్యులతో కొన్ని దినం ఆయన బలపడుతున్నాం. ఇక్కడ కొన్ని దినం వాళ్ళతో ఏం సేవ చేస్తున్నట్ట ఇక్కడ సౌలు మన పౌలు చూస్తే ఇక్కడ వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. అలాగే ఎప్పుడు పరిశుద్ధాత్మ నీకు ధైర్యం వచ్చింది అని యేసే కుమారుని దేవుని కుమారుని ప్రకటించాను. ఇక్కడ ధైర్యం ఎట్లా వచ్చింది? నాకు దేవుని వాకు శక్తి ధైర్యం ఇస్తుంది. అలాగే దేవుని వాకు శక్తి ఇచ్చినాక ఈ సౌలు దేవునికి ఎరిగిన వ్యక్తి ఎప్పుడు ఆయన బాప్సం పొందినాక పరిశుద్ధాత్మ వచ్చినాక అప్పుడు యేసే కుమారుని ధైర్యంతో ప్రకటించినట్ట. ధైర్యం ఇచ్చేది ఎవరు? ఆ ప్రభే కదా. యేసే కుమారుని ధైర్యంగా ప్రకటించి ఇంకేమంటాడు ఇక్కడ, వినిన వారందరూ విభ్రాంతి పొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా? హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. ప్రార్థన చేసే వారికి ఏం చేసిన నాశనం చేతకంటే కొత్తలకు ఏం చేసిన నాశనం చేసిన వాడు ఇతడే కాడా? ఈ సౌలు అనే వ్యక్తి ఇంత యేసు కుమారుని ధైర్యం చెప్తున్నాడు. ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది? ఇతడే కాదా? అయితే దేవునికి తిరుగుబాటు చేసి అనేకులు ఏం చేసినంట, ప్రార్థించే వాళ్ళకు సంతానం పోయినను అందరూ నాశనం చేస్తాను పోయినంట. ఎందుకంటే చీకట్లు ఉండే. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తుంది అని నడిపిస్తుంది ఈ పౌలుని, పరిశుద్ధాత్మని. అయితే మనం పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టాం. ఎందుకంటే దేవుడు రాక సమీపింది. పరిశుద్ధాత్మ పోయినాక నువ్వు లేఖను పరీక్షిస్తాక నీకు దేవుని ఆత్మ ప్రయత్నిస్తుంది. ఏముండే ఇక్కడ, వారిని బంధించి ప్రధాన యాజకులకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చినాడని చెప్పుకునేది. కొందరు చెప్తున్నాడా ఇక్కడికి కొందరుకు బంధించి తీసుకుపోయినాడు, ఇక్కడ వచ్చింది. ఇంకేమంటారు? అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి, ఇది ముఖ్యం ఉంది. హల్లెలూయా. ఎక్కువగా మనం ఆత్మలో వాక్యంలో బలపడాలా. వాక్యంలో ఎక్కువ బలపడాలా. మనం దేవుని వాక్యంలో నానపడి ఎక్కువ బలపడితే దేవుని ఆత్మ ఏం చేస్తుంది? నీకు నీ ఆ శక్తి బట్టి అనేక సార్లు చూపిస్తున్నా ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. హల్లెలూయా. ఏ యూదులు ఉన్నాడో వాళ్ళకే కలవరపరిచినట. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు యూదులకు ఆయన కలవరపడొచ్చింది. ఇదే పౌలు ఏం చేస్తున్నాడు?
ఇక్కడ కొరింథీ రాని పత్రికలో కల్పిస్తున్నట. కొరింథీ 19 చాప్టర్ చూడు బ్రదర్. ఫస్ట్ కొరింథీ అన్న సారీ, యాక్ట్స్ 19 చాప్టర్ బ్రదర్. ఇక్కడ యాక్ట్స్ 19 చాప్టర్, అపోస్తల కార్యం 9వ అధ్యాయం ఫస్ట్ నుంచి. పౌలు కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, చూడండి అలా ఎక్కడున్నా ఈయన కొరింథీ ఉన్నప్పుడు సేవ ఉన్నగా దేవుని ఆత్మ నడిపిస్తుంది. ఒకరికి ఆసక్తి ఉన్నది. ఈ పౌలుకు మన తండ్రి ఇక్కడ చూసే అపోలోకు దేవుని ఆత్మ పౌలు ద్వారా కల్పించిందంట. అపోలోకు అక్కడ చూస్తాం మనమా. పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు పై సంచరించి అక్కడక్కడ సేవ చేసి పై మళ్ళా ఎఫెసుకి వచ్చినట. పౌలు ఎఫెసుకి వచ్చి ఏం చేసినట్ట, అక్కడ కొందరు శిష్యులను చూసి వాళ్ళు సేవ చేస్తే కొందరు శిష్యులను చూసినట. ఎవరు పౌలు చూసి అప్పుడు మాట్లాడుతుండ్రు దేవుని ఆత్మ ఎట్లా నడిపిస్తుంది. అక్కడ మనం ఇక్కడ గమనించాలా. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, అలా మీరు కరెక్ట్ సేవ చేస్తున్న మంచిదే, మీరు విశ్వసించిరా అంటే ఎట్లుంటది అట. మేము విశ్వాసం లేకుండా మేము సేవ చేస్తున్నామా కానీ చెప్తారు కదా కొందరు చెప్పలే. పౌలు చెప్తున్నా మీరు విశ్వసించి పరిశుద్ధాత్మ పొందితిరా. దేవుని ఆత్మ ఏం చేస్తుంది, పౌలు ద్వారా అపోలోతో మాట్లాడుతుంది. మీరు విశ్వసించి కరెక్టే మంచిదే, సేవ చేస్తున్న మంచిదే, మీరు పరిశుద్ధాత్మ పొందితిరా అంటే అక్కడ అపోలో ఏమంటాడు, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అలా చాలా సంఘంలో ఏం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ తెలియలేకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళు పోతుంది చేస్తున్నారు. పరిశుద్ధాత్మ ఉన్నారంటారు, పరిశుద్ధాత్మ ఉన్నారు, బాప్తిసం పొందగా పరిశుద్ధాత్మ సూచన ఏముంది ఇక్కడ చూస్తే, ఇక్కడ చెప్తాడు. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ అనేది తెలియదు అని మేము అక్కడ అపోలో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ అనేది మాకు తెలియదు అని చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, అలా ఒక్కొక్క మెట్టు మీద ఒక మెట్టు తీసుకోబోతున్నారు దేవుని ఆత్మ. అది దేని బట్టి మీరు బాప్తిసం పొందిరి, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. యోహాను బట్టి బాప్తిసం పొంది చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనక వాని వచ్చి అని అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పలేదా. మారు మనసు విషయమైన బాప్తిసము ఇచ్చానని చెప్పాను. అది ఏం చేస్తుంది, మారు మనసు ఉంది కదా, పాపక్షమాపణ బాప్తిసం ఇంకా పొందలేదు. ఎందుకంటే యేసు ప్రభు 3 దినం పోవాలా, సమాధి చేయడం, 3 దినం తిరిగి లేవాలా. అప్పుడు ఏం చేస్తుంది, బాప్తిసం స్టార్ట్ అయింది. అప్పుడు దాకా మారు మనసు బాప్తిసం ఉంది. పాపక్షమాపణ బాప్తిసం ఎప్పుడైంది, అపోస్తల కార్యంలో పేతురు ద్వారా స్టార్ట్ అయింది అది. అయితే ఇక్కడ చూస్తే ఏమంటాడు, మీకు చెప్పలేదా ఆయన. వారు ఆ మాట విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. చూడు హల్లెలూయా. మాట అయిని మళ్ళీ ఏం చేసినాడు, ప్రభు యేసు నామంలో బాప్తిసం. చూడండి ఇక్కడ అననీయాతో బాప్తిసం ఏం చేసినాడు, పౌలు పొందినాడు. పౌలు ద్వారా దేవుని ఆత్మ నడిపి ఏమంటుంది, అపోలోకు బాప్తిసం ఇస్తుంది. ఇక్కడ చూస్తే ఇది కరెక్ట్ అని దేవుని ఆత్మ ఒప్పించింది, దేవుని వాక్కుశక్తి ఒప్పించి మళ్ళీ ఏం చేసినంట, పౌలు ద్వారా అందరు శిష్యులు అపోలో కూడా అందరు బాప్తిసం పొందినట. చూడు బ్రదర్ అక్కడ బాప్తిసం పొందిన చూడు. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా, చూడండి హల్లెలూయా. ఏం చేస్తుండ, బాప్తిసం పొందినగా చేతి ఉంచగా పౌలు ఏం చేస్తుండ, అపోలో మీద అందరి శిష్యుల మీద చేతి ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. హల్లెలూయా. వాళ్ళ మీద ఏమొచ్చినట, పరిశుద్ధాత్మ మీదకి వచ్చి. ఇక్కడ చూస్తాం మనం అననీయా చేతి పెట్టి ప్రార్థిస్తే ఏమొచ్చింది, సౌలుపై పౌలుగా మార్చి పరిశుద్ధాత్మ పొందిక. ఇక్కడ చూస్తే అపోలో ఏం చేస్తున్నాను, ఇక్కడ పౌలు ప్రార్థించే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద వచ్చిందంట. ఇంకేమొచ్చిందంట అక్కడ, అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకు మొదలు పెట్టిరి. హల్లెలూయా. భాషల కోసం ప్రవచనం వాళ్ళు మొదలుపెట్టిరి. హల్లెలూయా. వెంటనే దేవుడు కార్యం చేసినాడు. హల్లెలూయా. ఏం చేసినంట, వెంటనే దేవుడు పౌలు ద్వారా ఏం చేసినట, కార్యం చేసిన. వారందరూ ఇంచుమించు 12 పురుషులు, అంటే 12 మంది. హల్లెలూయా. అపోలో కలిసి 12 మంది ఏం చేసినట్టు, అందరు బాప్తిసం పొంది వాళ్ళందరూ ఏం చేసిన, పరిశుద్ధాత్మ నిండిన వారు బాప్తిసం పొంది నిండిన వారు పోయింది వాళ్ళు. అయితే తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు,
అప్పుడు తర్వాత ఏం చేస్తుంది, దేవుని ఆత్మ ఎక్కడ నడిపించి సమాన మందిని నడిపించి ప్రసంగించుచు దేవుని రాజ్యం గురించి ప్రసంగించు ఒప్పించుచు దేవుని రాజ్యం గురించి ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అలా అక్కడ ఏం చేస్తుండ్రు, ధైర్యంగా మాట్లాడి ఆ ప్రాంతంలో 3 నెలలు అక్కడ గడిపిన అక్కడ చూస్తే ఇక్కడ పౌలు చూసా. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక, కొందరు ఏం చేస్తుండ్రు, దేవుని వాక్కు శక్తి అంటే దేవుని వాక్యంకు వాళ్ళు చోట ఇస్తారంట. కొందరు ఏం కఠినమైన అక్కడ కఠినపరిచి ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి, అలాది జనులు అక్కడ పౌలు చూసి జనవారం చూసి వాళ్ళకి వెంటనే విడిచి ఏమన్నాడు అక్కడ, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తారుణ్ణను ఒక ప్రతి దినము తారుణ్ణు అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. అలాది చూడండి ఎక్కడ చేస్తుండ్రు, పాఠశాలలో అంటే అక్కడ చేసే స్కూల్లో ఏం చేస్తున్నాం, తనకి అక్కడ ఏం చేస్తున్నాం, ప్రే జరుగుతున్నాడు అక్కడ చూసా. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగెను. 2 వేల వరకు అక్కడికి జరగను. అక్కడ కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురమున వారందరూ ప్రభు వాక్యము గ్రీసు దేశం అని ఆసియాలో కాలం ఉండేవారు అని ప్రభు వాక్యము వినిరి, అందరు ప్రభు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ఇది ఉన్నది అపోస్తకారం. హల్లెలూయా. పౌలు చేత విశేష కార్యం చేసెను. హల్లెలూయా. అపోస్తల బోధలో పౌలు చేత విశేష కార్యం. ఆ విశేష కార్యం ఉంది కింద చూద్దాం మనం. ఇక్కడ ఏ కార్యం చేసినాను దేవుడు పౌలు ద్వారా, విశేషమైన అద్భుతములు చేయించెను. విశేష అద్భుతం చేసెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లనైనను, అలా అతని చేత గుడ్డనను నడి చేతలను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వాని విడిచెను. హల్లెలూయా. ఇది వాగ్దానం చేసినాం. మీరు నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షింపబడతారు. ఏమంటే పరిశుద్ధాత్మ మార్చువాత చెప్పిన కదా, నమ్మి వారు మమ్మీ బాప్తిసం పొందును రక్షింపబడుతుంది, నా నామమున దయ్యాలు. ఇది ఒక వాగ్దాన. నీ నమ్మి తరదను పరిశుద్ధాత్మ పొందుకొని ఈ విధంగా నువ్వు సాగిపోవాలా. అయితే ఇక్కడ అప్పుడు బాప్సం తీసుకొని నమ్మి అప్పుడు దాకా నమ్మలే, కానీ అననీయ పోయినాక అప్పుడు నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మ నింపబడి ఏం చేస్తుండ్రు, పరిశుద్ధాత్మ నడిపి ఒక శిశువును కలిసి మళ్ళీ ఇక్కడ చూస్తే పౌలు ద్వారా విశేష అద్భుతం చేస్తుండ. అక్కడ చూస్తే చదువురా. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు దేశ సంచారులు కొందరు మాంత్రికైన యూదులు పౌలు ప్రకటించి యేసు తోడ మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వాని మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. పౌలు ఉచ్చరిస్తాం, మేము ఉచ్చరిస్తామని ఆ దయ్యం పట్టిన వారి మీద ఏపీ ఉచ్చరించడానికి పోయినట్ట. ఇక్కడ చూస్తే యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అలా ఈ 7 కుమారులు ఎవరు కుమారులు అంట? ఇక్కడ శవయ అంటే ఒక ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు మళ్ళీ చూసి సౌలు చేస్తున్నా కదా, నేను మీ చేస్తాను ఏం చేస్తున్నా ప్రధాన యాజకులు వీరిని పొడుకునంట. అంటే దేవుని ఆత్మ పొందకుండా అయితే ఏమంటారు వీళ్ళు, తన సొంత తనని పోయేం మేము చేస్తామని పోయినట్ట. అక్కడ మనం చూస్తాం అక్కడ. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును. చూడండి, హల్లెలూయా. దయ్యం యేసు గురించి సాక్ష్యం ఇస్తుంది. దయ్యం ఇక్కడ ఏం చేస్తుంది, యేసు గురించి సాక్ష్యం. మనం చాలా జాగ్రత్త ఉండాలా. హల్లెలూయా. ఎందుకంటే ఏమంటుంది దయ్యం ఇక్కడ, నేను యేసుని ఎరుగును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడగగా, హల్లెలూయా, నేను యేసుని గుర్తెరుగును పౌలు నేను గుర్తెరుగును మీరు ఎవరైనాగా. ఆ దయ్యములు పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి, దయ్యం పట్టిన వారు ఎగిరి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అలా ఇద్దరిని వంగదీసి గెలిచాను. అంటే వీళ్ళు పోయి దయ్యం మీద పడక ఉల్టిగా ఏమైంది, వీళ్ళకు రివర్స్ అంటే పరిశుద్ధాత్మ లేకుంటే మనం ఏమీ చేయలేం. మనం పరిశుద్ధాత్మ
ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్మ పొనుకోవాలా. ఇప్పుడు జోయల్ గ్రంథంలో చెప్పిన మీరు అంత్యకాలం, మనం లాస్ట్ కాలంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకోవాలా. పరిశుద్ధాత్మ వచ్చిన భాషలు వస్తాయి, నువ్వు భాషలతో మాట్లాడాలా. ఇక్కడ చూస్తే రోమాధ్యాయం చూడు బ్రదర్, ఇక్కడ పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? రోమాధ్యాయం 8 chapter 26 చూద్దాం. 8వ అధ్యాయం బ్రదర్, 22 బ్రదర్. 22 చదువురా. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీయంగా 26 చదువురా. 26 ఉంది. ఓకే బ్రదర్. అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. అలా ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ ఏం చేస్తుండ్రు? నీలో ఉండి నేను సహాయం చేస్తానంట. మీ పరిశుద్ధాత్మ ఉండి నీలో సహాయం చేస్తానంట. అలా మన బలంతో, ఎప్పుడు మన బలంతో పరిశుద్ధాత్మ ఏం చేసి సహాయం చేస్తానంట ఆయన. అలా ఇది ముఖ్యమంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తానంట. ఇంకేమంటాడు అక్కడ చూడు, పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవాలని మనకు తెలియదు గాని. అలా మనకి పరిశుద్ధాత్మ లేక ఉత్తంగా ఎట్లా ప్రార్థన చేసి తెలియదు కానీ ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతో. అలా ఏం చేస్తాం? పరిశుద్ధాత్మ ఏం చేస్తాం? పరిశుద్ధాత్మ లేకుండా మనకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు. కానీ ఇక్కడ చూస్తే ఉచ్చరించి మూలుగతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాము. అలా తన ఆత్మ మన దేశంలో విజ్ఞాన పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తున్నట. పరిశుద్ధాత్మ నీకు భాషలు వస్తాయి. భాషలతో నువ్వు మాట్లాడకపోతే నీ ఆత్మకు ఏమవుతుంది? బలం వస్తుంది నీకు. పరిశుద్ధాత్మ మన కొన్ని సంఘంలో పరిశుద్ధాత్మ తనకి క్షేమం కనుక ప్రవచనం సంఘంకి క్షేమం అని చెప్తాడు. ఎందుకు చెప్తలేరు? మీకు స్వస్థత ఇస్తుంది, కరెక్టే. వాక్యాలు చెప్తాడు, అందరు మంచిదే, స్వస్థత ఇస్తాడు, దేవుడు అన్ని చేస్తాడు, ఇది చేస్తాడు. ఒక దినం నీకు శోధన వస్తే ఎట్లా ఎదుర్కొంటాను? పరిశుద్ధాత్మ లేకుంటే శోధన లేకుండా వెంటనే పడిపోతావు కదా. వాడు వేసే బాణానికి పడిపోతావు, వాళ్ళు ఇచ్చే శోధనకు నువ్వు పడిపోతావు. కనుక పరిశుద్ధాత్మ పొందాలని మనకు మనం చూస్తే లాజర్ నుంచి ఏం చేసినాడు? ఏకే కుమార్ ఏం చేసినాడు? లాజర్కు మూలుగుతో ఏం చేసినాడు? ఆత్మలో ప్రార్థన చేసిన లాజర్ మనం చూస్తాం. మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో అప్పుడు పోతాడు లాజర్ గా సమాధిలో ఉన్నప్పుడు ఎట్లా చేసినాడు? ప్రార్థన చేస్తే ఏం చేసినాడు? లాజర్ బయటికి రాన్నారు కదా. కానీ దేవుడు ఈ లేఖనం మనకు చూపించినాక పరిశుద్ధాత్మ కోసం మనం కనిపెట్టుకోవాలా. ఎప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు పెట్టుకుంటే ఎట్టి శోధన నువ్వు పడవను, దాన్ని ఏం చేస్తావు? ఎదుర్కొంటాను పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు. ఇదే పౌలు చూస్తే ఒక తిరుగుబాటు చేసిన ఈ సౌలు పరిశుద్ధాత్మ కోసం ఏం చేస్తున్నాడు? సాక్షిగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే మనం అయితే చదువు బ్రదర్. హలో బ్రదర్. తిండి కింద పెట్టుకుని నిద్రపోతే వినిపిస్తుంది, చెప్పు. వినిపిస్తుంది బ్రదర్. చదువు బ్రదర్. చదువు బ్రదర్. 26 చదువు బ్రదర్. 26 బ్రదర్. అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నా. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపు సౌఖ్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ఒకసారి ఏమైందంటే నేను డ్యూటీ చేస్తున్నాను, నా సాక్ష్యం చెప్తున్నాను. నేనేం చేసిన చెప్తుంటే పరిశుధాత్మ కలిగి పెట్టుంటే నేను మేడగడ్డ సేవ చేసుకొని వచ్చి పడుకుంటే ఎప్పుడు పరిశుధాత్మ లేకుంటే భయపడి పారిపోతుండే. అక్కడ చూస్తే శోధనలో పడిపోయి పారుతుంటే ఒక్క రాత్రికి చేసి 9 గంటల నుంచి ఏం చేసినా నాకు అప్పటిదాకా విజయం రాలే. అలలి యేసుప్రభ, అలలి యేసుప్రభ అంటే 2 గంటల వరకు అప్పుడు ఏం చేసి 2:30కు పరిశుద్ధాత్మ వచ్చి నాకు ఆటోమేటిక్ భాషలు వచ్చేసినాయి. ఇట్లా కొట్టుకున్నాక అప్పుడు దాకా నేను చెప్పిన, మన భాష చెప్పిన, నీకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు, ఇప్పుడు నువ్వు జయించగలపో అని వాళ్ళు చెప్పిండు. అయితే ఒక దినం ఏమైంది, ఒక హోటల్లో ఏం చేసిన, నేను డ్యూటీ చేసేటప్పుడు మేము కలిపి ప్రార్థన చేసుకొని నీళ్ళు తాగినాక నా ముంగట ఒక మంత్రకాలు తెలియదు. ఆ నీళ్ళు తాగలే. నేను నీళ్ళు తాగకుండా ఏం చేసిన,
వేరే నేను ప్రే చేసి నేను తాగకుండా అట్లనే వచ్చిన. డ్యూటీ టైం అవుతున్నాడు, లంచ్ ప్లేట్ ఇచ్చి డ్యూటీ చేసి వచ్చినాక ఒకసారి ఏమింది, ఎవరు రాలే, నైట్ డ్యూటీ జరుగుతుంది. అయితే దేవుని ఆత్మ నాకు ప్రయత్నిస్తుంది, మోకాలు ఉండు నువ్వు వర్షిప్ డే, మోకాలు ఉండు వర్షిప్ డే అంటుంది. అది ఏంది, ఎంత చేస్తాయంటే దేవుడు. అయితే మోకాలు ఉండి వాళ్ళందరూ లోపల వర్క్ చేస్తున్నా, బయట ఉండి నేను మెల్లగా కూర్చొని అక్కడ వర్షిప్ చేస్తున్నా. వర్షిప్ భాషతో మాట్లాడుతున్నప్పుడు ఇంకో పెద్ద మంత్రగాడు ఏం చేసినాడు కన్నా, నాకు దర్శనం వస్తుంది. వర్షిప్ చేసి కలుముంటే పెద్ద మంత్రగాడు ఆ కప్లో చాయ్ పంపిస్తుంది నాకు. అయితే కప్లో చాయ్ పంపిస్తుండ్రు. చాయ్ అలవాటు బాగుంది మాకు, నేను ఇప్పుడు బిజినెస్. నేనేం చేస్తున్నాను, నోరు ఇస్తున్నా, ఇట్లా చాయ్ తాగుతాను, ఆ కప్ వస్తుంది. ఆ మంత్రగాడు కనబడిస్తాడు నాకు, ఖాళీ కప్ వస్తుంది. దర్శనంలో కప్ వస్తుంది, చాయ్ వస్తుంది, తాగుతానికి వస్తుంటే లోపటి నుంచి ఏమొచ్చింది కన్నా, పో అని వచ్చింది. ఇట్లా పో అని వచ్చింది. ఇట్లా పో అంటే అరే నేను పరిశోధన ఎవరు చెప్పింది ఏంది, పో అంటే ఆ కప్ అట్లనే చక్కగా పోయింది. ఆ దర్శనాన్ని చూస్తున్నా, చక్కగా పోయి ఆ మంత్రగాడు కుడిసి మీద కూర్చోడు, ఆ మంత్రగాడు తాకిపించాక పడిపోయినాడు. అప్పుడు నాకు తెలిసింది, అమ్మా ఈ మంత్రగాడు ఈ కంపెనీకి దుస్సమున్నాడా, ఈయన పగగాడు. అప్పుడు తెలిసింది లోపల రుద్రాక్షలు ఇట్లా మౌనంగా అంతా పెట్టుకొని నాకు పడేసాన్ని చూసాను. అప్పుడు దేవానికి వందనాలు చెప్పినప్పుడు భాష చూస్తే దేవుని ఆత్మ బలంగా కురిచి మెల్లంగా ఇట్లా సప్పుడు కొట్టుకుని చేసిన. అంటే దేవుని ఆత్మ వేసి నీకు శోధన వస్తే రేపు ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, ఈ శోధన తప్పిస్తుంది. ఒక్కసారి ఏమైంది, నేను ఇట్లనే సేవకు పోతుంటే దేవుని ఆత్మ ఆపించి ప్రార్థన చేసుకొని ప్రే చేస్తుంది. అయితే నేను పోవాలా బాలాజీ నగర్ పోతే 24 అక్కడ ఆగుతుంది మా తిరుమలగిరిలో. 211 ఆగది, స్టాప్ లేదు. అయితే ఏం చేస్తున్నా, అక్కడ సంఘం నడక పోతుంటే ఏంది అని ప్రే చేసిన, దేవా ఏం శోధన వస్తే నాకు కొట్టాయి దేవా, నన్ను ఏ వస్తూ నాకు తెలియదు అని మళ్ళీ నిలబడి ప్రార్థన చేసుకొని గంటసేపు భాషతో మాట్లాడి ప్రే చేసి పోయినాక బస్తాల దగ్గర నిలబడ్డా. బస్తాలో నిలబడితే చూసిన బస్తాలే. అప్పుడు 211 వచ్చింది నాకు. 211 వస్తే మేము సిస్టర్ ఇట్లా ఆర్టిస్టులో సిగ్నల్ ఉంటుంది ఆపాలని, ఇట్లా సిగ్నల్ చూపిస్తే అదే మన స్టాప్ అని ఆపుతారు. అయితే నేను సిగ్నల్ చూస్తే వాళ్ళు అట్లా సిగ్నల్ చూస్తే ఆపినాక నేను ఒక కాలు పెట్టి ఇట్లా మన రాడ్ పట్టుకుని ఒక కాలు పెట్టి ఇట్లా వేసిన, సెకండ్ గేర్ వేసిన రాడ్ వేస్తేనే ఇట్లా పడిపోతాను కొన్నా. ఎవరో నా కాలు ఏం చేసినారు కదా, మళ్ళా ఒక స్టెప్ దగ్గర పెట్టేది, ఒకటే కాలు బయట ఉంది, ఒక కాలు ఏం చేసింది పైన పెట్టింది. అప్పుడు దాకా పానం గాబరా అయిపోయినా. గాబరైచి మళ్ళా కూర్చున్నాక కొంతసేపు చెప్పిన, అమ్మ ఈ శోధన వస్తుంది, దేవుడు అందుకోసం నాకు ప్రార్థన చేయమన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యమిచ్చి అలా ఏమంటాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ మనం పొంటూనే ఉండాలా, దివరా దాన్ని కనిపెట్టుకుంటారా. అలా పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకుంటే నీకు సహాయకంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ లేకుండా నేను ఎన్ని శోధనలు జయించడం కనుక ఇక్కడ ఏమంటుంది, దశరాని పత్రిక 5వ అధ్యాయం 1 దశరాని పత్రిక ఈ చూసి ముగిస్తుంటా. మొదటి దశలోనిక బ్రదర్ 5వ అధ్యాయం 9 అనుకుంటాము, 5-9 అనుకుంటాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. అలాగే మనం ఎందుకు ఏర్పరిచిన మనకు రక్షణ పిలిచి ఉగ్రపాలకు ఆయన అప్పగింపలేదని చెప్తున్నారు. ఇక్కడ తెస్సలోని పత్రిక ఏం చేస్తుంది, ఇక్కడ పౌలు భక్తులు చెప్తున్నా, మనము మేలుకొని ఉన్నను నిద్రపోతున్నాను, నిద్రపోతున్నాను, మనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. అలాగే మన కోసం ఆయన మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి, అలాగే ఏం ముఖ్యం ఉంది, ఒకరొకరు ఏం చేసుకోవాలో ఆదరించుకోవాలి. శ్రమలు ఒకరికొకరు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. అలాగే ఒక్కొక్కరు ఏం చేయాలంట, మనం క్షేమాభివృద్ధి కలిగ చేయాలని చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. ఇక్కడ మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభు నందు మీకు పైవారి నుండి మీకు బుద్ధి చెప్పి ఉన్న వారిని మన్నన చేసి
వారి పనిని బట్టి వారితో ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనిచున్నాము. ఏమంటూ వాళ్ళ ఘనహెచ్చు ప్రేమతో మాట్లాడాలని ఘనంగా ఎంచమని చెప్తున్నాను. ఇంకేమంటుంది కదా, మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండుడి. ఒకడొకడు సమాధానంగా ఉండని. ఇంకేమంటాడు ఇక్కడ, సహోదరులారా సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, మేము ఇప్పుడు బోధించేమనగా అక్రముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. ఇది ముఖ్యం ఉంది. తప్పిపోయిన కుమారుడికి ఏం చేయాలో మనం బుద్ధి చెప్పాలా. అక్రమం చెప్పిన దేవుడు ఆకర సమీపుంది, కనిపెట్టుకోవాలా, చెప్పాలా, బుద్ధి చెప్పాలా. ఏ బుద్ధి జ్ఞానం వేస్తూ ప్రవృత్తి ఉంది, మంచిగా చెప్పాలా. అక్రమం చేసిన వారు బుద్ధి చెప్పాలా, మనం ఏం చెప్పాలా, ప్రేమతో చెప్పాలా. అక్కడ నీనకుండా ఏం చేయాలా, కోసం ప్రార్థన చేయాలా. మనం అక్రమం చేయ వరకు బుద్ధి చెప్పుడు. ఇంకేమంటాడు, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. అలా ఎట్లా ధైర్యపడతావు, నువ్వు వల్ల కాదు, దేవుని వాక్యం ధైర్యపడుతుంది. దేవుని వాక్యం చేస్తుంది, ధైర్య చెడు. బలహీనులకు ఊతనీయుడి. ఊతడిగినా అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉండుడి. అందరు గల దీర్ఘ శాంతి గల ఉండడి. అలదియ కానీ సంఘం ఎదుతా, కానీ బయట ఉన్నారు అందరు గల దీర్ఘ శాంతి కలిగి ఉంటుంది. ఇంకేమంటాడు పౌలు భక్తుడు ఇక్కడ, ఎవడనో కీడునకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరే చూచుకోండి, ఎవరు కూడా కీడు చేయకుండా మీరే చూచుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను మన మనసు ఎదురాను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. అలా మేల్సాన్ని సంచరి నడిచినట్టే మేలైంది రక్షణ కదా. యాకూబ్ చెప్తాడు, ఏమంటూ మీరు యాకూబ్ చెప్తాడు, మనం అక్కడ చూస్తాం, మేలు చేయడానికి పాపం కలగదు అంటాడు యాకూబ్, మనం చూస్తాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి. అలా ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి, పరిశుద్ధాత్మలో సంతోషం ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలా. ప్రార్థన మానవద్దు, ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయమంటాడు. మన ప్రభుకి చెప్పిన కనుక మీరు ఇష్టకుండా ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇంకేమంటాడు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మన ప్రభువుకు కృతజ్ఞత చెల్లించి ఇక్కడ చెప్తున్నా. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అలాది ఇలాగే చేయాలా, దేవుని చిత్తం ఇది అని చెప్తుండ్రు ఇక్కడ. ఆత్మను ఆర్పకుడి. అలాది ఏమంటాడు, ఆత్మను ఆర్పొద్దు, ఆత్మను ఆర్పకుడి అని చెప్తుంది. నిర్లక్ష్యం చేయకుడి. ప్రవచనం నిర్లక్ష్యం చేయడి. అలాది ప్రవచనం అంటే దేవుని వాక్యం నీకు ఏం భయపరిచింది అది ప్రవచించి నిర్లక్ష్యం చేయకూడదని చెప్తుంది ఇక్కడ. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అలా సమస్త పరీక్షించి మేలుదాని చేయడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. దూరంగా ఉండడి. ఇంకా సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. అలాది సమాధాన పరిశుద్ధి దేవుడే మీకు పరిశుద్ధపడుగా. అలాది దేవుడు ఎట్లా పరిశుద్ధంట, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా పరిశుద్ధపడతాడు, తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా. ఇంకేమంటాడు ఇక్కడ, మీ ఆత్మయు జీవము శరీరము మన ప్రభు అయిన యేసు అక్కడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. అలాది దేవుని పరిశుద్ధాత్మ దేవుడే కాపాడుతాడంట. అలాది మన ఆత్మ జీవమును శరీరమును దేవుని వాక్యం దేవుని పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తూ పరిశుద్ధపడతాడంట. ఆయన రాకడం చేస్తా నిలబెడతాడంట. ఏమన్నా నా రాకడైనా నిలబెడతానంట కదా ఇక్కడ చెప్తాడు. ఇక్కడ ఏమంటారు, మనం చూస్తాం లూకా 21 లో చూసి నేను ముగిస్తా బ్రదర్. లూకా 21 27 బ్రదర్. 27 28 బ్రదర్. 21 లో 28. 21 లో 28. ఇవి జరుగున ఆరంభించినప్పుడు ఎంత జరిగినప్పుడు చూస్తున్నాం మనం. ఈ వానలు నరుస్తున్నాయి, అంత వేదనకు దేవుని ఆజ్ఞలు ఏం జరగదు. ఎంత చూస్తే వేదన ఉంది. మనం చూస్తాం. నా రాకడకు మీకు చెప్పినప్పుడు శిష్యులు, మీ రాకడ ఏంది, భూకంపులు, యుద్ధ సమాచారాలు, అక్కడక్కడ వేదన కలుగును, మీకు ఇది వేదనకు సాధనని చెప్పింది. జరుగుతుంది లేఖను మనం చూస్తాం. మన కేపీఎంలో అన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి.
ఇది మనం ఇంకా మేలుకో ఉంటే మనం ఇది చూడగలం ప్రవచనాలు. మనకు ఇది జరుగుతుంది, ఇది అన్ని జరుగుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ చూస్తే అన్ని భయంకరమైన అక్రమిస్తుంది, ఎక్కడ చూస్తే అక్రమం. కానీ ఇక్కడ ఏమంటుండగా ఈ జరిగినప్పుడు ఈ జరగను ఆరంభించినప్పుడు ఈ జరగను ఆరంభించింది. ఇప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి. అలా ధైర్యం అంటే ఏంటి? ధైర్యం తెచ్చుకొని తల ఎత్తుకుని అంటే దేవుని ఆత్మవాక్యం ఉంటే నువ్వు చక్కగా నిలబడతాం. మన మతగుండు నువ్వు చూసినాం కదా, చదవగుండు నువ్వు చక్కగా నిలబడతాం. మనం ధైర్యం చేసుకుని తల పెట్టుకొని నిలబడండి. ఇంకా మీ విడుదల సమీపించి ఉన్నదా? నేను మీ విడుదల ఇప్పుడు సమీపించను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నాడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. సాల్ బ్రదర్, టైం అయింది కనుక మీ విడుదల సమీపం ఉంది కనుక దేవుని అనుకుని మేల్కోండి. మనం ఇంకెలా పరిశుధాత్మతో నింపబడేలా. హల్లెలూయా. రాత్రంతా ప్రే చేస్తూ ఉంటే, సిస్టర్ వర్షిప్ చేస్తూ ఉంటే, భాషల నుంచి మాట్లాడుతుంటే దేవుని సైతాన్ శక్తి ఎంతో భయంకర వస్తూనే ఉంటాయి. అయితే ముందు వర్షిప్ ఇక్కడ జరుగుతుంటే ఒక సిస్టర్ కొత్త వచ్చింది. సైతాన్ అక్కడ చెప్తున్నంట, బ్రదర్ మనం ఇద్దరం కళ్ళు తాగుదాం రా అని చెప్తుంటామని అక్కడ నిలబడిందంట. ఆమెకు వచ్చింది దర్శనం. సో నేనేం చేసినంట, భాషలతో నేను మాట్లాడితే ఏమైందా, అది బస్ అయిపోయిందో కూలిపోయిందంట. అది ఆమె చెప్తుంది. భాషలతో మాట్లాడితే ఆ భాషలు ఒక అగ్గిపోయి ఏం చేసినంట, ఆ సైతాన్ని బస్ చేసినట్ట. చాలా దినాలకు ఉంది. ఇక్కడ నేను ఫాస్టింగ్ పీరియడ్ జరుగుతూ ఒక సిస్టర్ దర్శనం వచ్చింది. అంటే మనం దేవుని ఆత్మ కొనుక్కొని దేవుని ఆత్మ కనిపెట్టుకొని ఆత్మను నడిపిస్తే దేవుడు ఏం చేస్తాడు, ఎక్కడ నడిపియాలా, మన పౌరుకి ఎట్లా నడిపించినాడు, ఎవరికి వస్తుందో అక్కడ నడిపించి ఏం చేస్తాడు, తన శిష్యులుగా చేసి తన మహిమ తీసుకుంటాడు. దేవుడు ఈ వాక్యం దీవించిగాక. స్తోత్రం యేసు ప్రభా, నా దేవానికి స్తోత్రం. అబ్రహం సాకు దేవానికి స్తోత్రం, యేసుయానికి స్తోత్రం. ఆత్మ లేని నా వాడు కరన్నారు యేసు ప్రభా. అవును యేసు ప్రభా, ఆత్మ అంటే మీరే యేసు ప్రభా. నా దేవానికి స్తోత్రం యేసు ప్రభా. నా దేవ పరిశుద్ధాత్మను అలనించి యేసు ప్రభా, నా దీవానికి స్తోత్రం యేసు ప్రభా. ఎల్లప్పుడు పరిశుధాత్మ కన్ని పెట్టుకోవాలా, ఆడపడదు యేసు ప్రభా. ప్రపంచ నిర్లక్ష్యం చేయొద్దు. ఇది ఒక వాగ్దానం మీరు పౌలు ద్వారా చెప్పిన యేసు ప్రభా. నిరీక్షణ తొలగించండి, ఆసక్తి తెచ్చని, మీకు మా తండ్రి ఇంటికి ఆసక్తి బాగా తెచ్చని. నా దేవానికి స్తోత్రం యేసు ప్రభా. నీకు విజేత చూపించాలా, నీ మార్గం నడవాలా. మీరు మాకు సాయంత్రం ఇంతవరకు నడిపించండు. నా దేవ మీరు ఇంకా ముందు నడిపించి దేవ మీరు అక్కడ సమీపించింది కనుక ఇతరులకు శిష్యులు చేయాలా, ఇతరులకు పరిచయం చేయాలా, మేమందరం చేయాలా. నాది అక్కడ కొలిసి సంఘాలు చెప్పింది, ఆ వాగ్దానం మాకు సమీపం చెప్పింది యేసు ప్రభా. అందరు శిష్యులు చేయాలా, అందరూ పరిచయం చేయాలా. మీరే సహాయకుని మీరు ఆకలి మాకు సిద్ధపరచుకోమని ఇస్తున్న ప్రశ్న మేము బ్లెస్సింగ్ ఇచ్చేయండి మనోజ్ అన్నట్లే. మన ప్రభుత్వ యేసు ప్రభు కృప మన కేపీఎం అందరికీ, మన కుటుంబంకు, వాళ్ళ ఉద్యోగులకు, మనకు సదాకాలం మనందరూ తోడుండు కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.